రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు వస్తారో, ఎవరు సూపర్ హీరో అవుతారో చెప్పలేము. దక్షిణ భారత రాజకీయాల్లో సినిమా వాళ్ళు సృష్టించిన సంచలనాలు మామూలువి కాదు. వెండి తెరపై ప్రజల హృదయాలను గెలుచుకున్న వారు ఆ ఇమేజ్ ఓట్ల రూపంలో మార్చుకుని అధికార పీఠాన్ని అధిరోపించి చరిత్ర సృష్టించిన వాళ్ళు ఎందరో. అందులో ప్రముఖంగా ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత. తెలుగునాట రాజకీయ చరిత్రను ఏకంగా తిరగరాసిన ఘనత ఏదైనా ఉంది అంటే పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ఆయన చేసిన ప్రచారం అప్పట్లో పెను సంచలనమే. తమిళనాడు రాజకీయాల్లో సినిమా గ్లామర్ను పవర్ఫుల్గా మార్చి సామాన్యుల మనిషిగా ఆయనకు ఉన్న క్రేజ్ ఎంజీఆర్ మామూలుగా కాదు. వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిని చేసింది ఆయనను. అన్నా డిఎంకేను ఒక బలమైన శక్తిగా ఈరోజు మార్చారు. ఎంజీఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తనదైన చరిష్మాతో అమ్మగా పేరు తెచ్చుకున్న తమిళనాడును శాసించిన జయలలిత కూడా ఒక చరిత్రే. అనేక సవాళ్లను ఎదుర్కొని అత్యంత శక్తివంతమైన మహిళా నేతగా ఆమె ఎదిగిన తీరు వాహా ఓహో. నేడు అదే మాదిరిగా టీవీకే తలపతి గారు సైతం ఇప్పుడు అంతే క్రేజ్తో దూసుకెళ్లారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో మరో కొత్త హిస్టరీని క్రియేట్ చేస్తూ టీవీకే తలపతి భారీగా పార్టీ పెట్టడం అయితేనేమి, ఆయన క్రేజ్ దూసుకెళ్లడం అంతా మనం చూస్తున్నాం. గడిచిన మొన్నటి ఎన్నికల్లో భాగంగా ఇక రేపు ఫలితాలున్నాయి. ఎన్నికల్లో రిజల్ట్స్ రేపే. యూత్ ఫౌండేషన్ పక్కాగా పడిందంటున్నారు. ఇక్కడ తమిళనాడులో విజయ్కు భారీ యూత్ ఫాలోయింగ్ ఉండటంతో పార్టీకి అతిపెద్ద బలమైందని, సినిమా స్టార్గా ఉన్న ఇమేజ్ ఇప్పుడు పొలిటికల్ మైలేజ్గా మారిపోయిందని, పార్టీ పేరులోనే తమిళ్ సెంటిమెంట్ను చేర్చి ప్రాంతీయ భావజాలాన్ని బలంగా వినిపిస్తుండడం అక్కడి ప్రజలు ఆకర్షణకు గురవుతున్నారని, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత నేడు తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసే సత్తా కూడా ఈరోజు టీవీకే విజయ్కు ఉందని అభిమానులు బలంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మనకు ప్రత్యేకంగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా తాను కష్ట సమయంలో తన తండ్రి మరణానంతరం పార్టీ పెట్టాల్సిన పరిస్థితిని అక్కడ రాజకీయ వాతావరణం వల్ల సృష్టించి ఏర్పడిన సందర్భం అది. అనంతరం ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టడము, ఆ తర్వాత ఆయన ఏకంగా 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి తన సత్తాను నిరూపించుకొని అతి కష్టకాలం తర్వాత ముఖ్యమంత్రిగా 2019లో దేశం మొత్తం చూసేలా 151 సీట్లతో ఘన విజయం సాధించిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారు. నేడు అత్యంత బలమైన పార్టీ దేశంలోనే ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీగా అవతరించింది. జగన్ క్రేజ్ను, జగన్ నైతిక విలువలను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తనను అందిపుచ్చుకున్న వ్యక్తే ఈ తలపతి అని కూడా ఓ సందర్భంలో విజయ్ తలపతి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టమని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా తన రాజకీయ గేమ్ మొదలుపెట్టిన జగన్ ఆ తర్వాత అపార శక్తిగా ఎదిగారు. ఈరోజు దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గుర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలమైన పార్టీ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఒకవైపు వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది అంటే అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు అనక తప్పని పరిస్థితిలో ఈరోజు ఆయన పార్టీని నిలబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరుగుతున్న ఒక పెద్ద వాతావరణం, యుద్ధ వాతావరణం ప్రతిరోజు మనం చూస్తున్నదే. కానీ ఇప్పుడు టీవీకే తలపతి విజయ్ మరి గెలుస్తారా, ఓడిపోతారా? వాస్తవానికి తమిళనాట రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్ తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది అని కొందరు చెప్తుంటే మరికొందరు పెద్ద ఎత్తున గేమ్ చేంజర్ కాబోతున్నది విజయ్ గారే అని అంటున్నారు. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటీవల ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వచ్చాయి. యాక్సిస్ మై ఇండియా ఈ సంస్థ అత్యంత సంచలన అంచనా వేస్తూ విడుదల చేసింది. టీవీకే 98 నుంచి 120 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, దాదాపు 35% ఓటు షేరు సాధించవచ్చు అని, విజయ్ అత్యంత ఇష్టమైన ముఖ్యమంత్రి అభ్యర్థిగా 37% మద్దతుతో ముందంజలో ఉన్నారు అంటూ కూడా ఈ యాక్సిస్ మై ఇండియా సంచలన సర్వే చెప్పుకొచ్చింది. ఇక టుడేస్ చాణక్య కూడా టీవీకే విజయ్ తలపతి సుమారు 63 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇది పార్టీని కింగ్ మేకర్ స్థానంలో నిలబెట్టే అవకాశం ఉందని, ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ చేతిలో విజయ్ నిలబడే అవకాశం ఉందని చెప్పింది. అలాగే పీమార్క్, మ్యాట్రిస్ ఈ సంస్థలు కూడా టీవీకే ప్రభావం చాలా తక్కువగా ఉందని, కేవలం 10 నుంచి 12 సీట్లు మాత్రమే రావచ్చని అంచనా వీళ్ళు వేశారు. డిఎంకే కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు వీళ్ళు. ఇక పీపుల్స్ పల్స్ టీవీకేకు 24 సీట్లు రావచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే అందరూ చెప్పే మాట ఏందయ్యా అంటే విజయ్ పార్టీకి బలాలు బలంగా తయారయ్యాయి ప్రస్తుతం. ఈరోజు గెలవచ్చు, ఆయన ఓడిపోవచ్చు, కానీ తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలన వ్యక్తిగా ఎదగబోతున్నాడు విజయ్. రాబోయే కాలంలో మాత్రం సీఎం కుర్చీ పక్కా అంటున్నారు.
యువత అత్యధిక మెజారిటీ యువత మొత్తం ఆయన వైపు నిలబడ్డం ఇక్కడ మేజర్ కారణం. 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లలో దాదాపు 70% వరకు విజయ్కు మద్దతు ఇస్తున్నట్లు సర్వేలు కుండబద్దలు కొడుతున్నాయి. అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా విజయ్ చక్రం తిప్పబోతున్నాడు అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం ఇది అనేది క్లియర్గా కనబడుతున్న అంశం. ప్రస్తుతం ఉన్న పార్టీల కంటే కొత్త ప్రత్యామ్నాయం కావాలనే ఓటర్లు టీవీకే విజయ్ తలపతి గారి వైపు మొగ్గు చూపుతున్నారు. మాస్ అటెన్షన్ సాధించడంలో సక్సెస్ అయ్యారు. నగరాల్లో మరియు యువతకు ఎక్కువగా ఉండే చోట్లలో విజయ్ ఓట్లు భారీగా విజయ్కి తలపతి టీవీకే పార్టీకి పడే అవకాశం ఉందనే పట్టణ ప్రాంతాల వైపు నుంచి వస్తున్నమాట. విజయ్ ఒంటరిగా పోటీ చేయడం, ఎవరికి పొత్తు లేకుండా ఎవరి వైపు నిలబడకుండా అచ్చం ఆంధ్రప్రదేశ్ సింహం జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా తను కూడా ఒంటరిగానే వెళ్ళడం ఇక్కడ గేమ్ చేంజింగ్ కాబోతుంది. ఒంటరిగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి అది పరోక్షకంగా డిఎంకేకి మేలు జరిగింది అనే కొన్ని సర్వేలు కూడా ఇక్కడ చెబుతున్నాయి. అయితే ఈరోజు ఓడిపోవచ్చు, రేపు గెలవచ్చు. గెలుపోవటంలో కాదు, పార్టీ అన్నది ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడిన విజయం కావాలి అనేదే విజయ్ తలపతి బలమైన ఆలోచన అన్నట. ఎవరితోనో పొట్టు పెట్టుకొని గెలవచ్చు, కానీ ఆ పొత్తులకు పోయే ఆస్కారం లేదని, సింహం సింగిల్ లాగే అన్నట్టుగా ఖచ్చితంగా రేపు పొద్దున ఒంటరిగానే గెలవాలి ఏ రోజు గెలిచినా అనేదట్టే ఇప్పుడు పోతున్నారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఎవరితోనైనా పొట్టు పెట్టుకుంటే ఆయన ఇట్టే గెలిచేవారు. కానీ ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదు నేను ఎవరితో పొట్టు పెట్టుకోనని చెప్పి తెగేసి ఆయన ఒక్కరిగా సింగిల్గా వెళ్ళి ఓటమి చెందారు. ఆ తర్వాత 2019లో ప్రభంజనం సృష్టించారు జగన్ ఆంధ్రాలో. ఇప్పుడు అచ్చం విజయ్ తలపతి అదే అడుగుల్లో తమిళనాట రాజకీయాల్లో సంచలనం సృష్టించేందుకు వెళ్తున్నారు. ఈరోజు ఓడిపోవచ్చు కాబోలు, రేపు ఖచ్చితంగా ఆయన గెలిచి తీరుతాడు రాబోయే రోజుల్లో అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సినిమా క్రేజ్ ఓటుగా మారాలంటే క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ వ్యవస్థ ఉండాలి. ఏఐఏడిఎంకే మరియు డిఎంకేలతో పోలిస్తే టీవీకే విజయ్ తలపతికి ఆ బలం ఇంకా పెరగాల్సి ఉంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడే ఈ దెబ్బ కొట్టాడంటే మరో 5 ఏళ్లలో తాను ప్రతిపక్షంలో ఉండి నిలబడి నిలదొక్కుని పోతే ఇక తిరుగులేని అకర శక్తిగా ఎదగడమే కాదు, అత్యంత భారీ మెజార్టీతో వచ్చే ఇప్పుడు గెలవకపోతే మాత్రం వచ్చే 5 ఏళ్లలో ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేది టీవీకే విజయ్ తలపతి గారే అంటున్నారు. ఏదేమైనప్పటికీ పార్టీలు పెట్టడం గొప్ప కాదు, పార్టీలను నడిపించడం, పార్టీల్లో కష్ట సుఖాలు అంటే ఎవరికైతే కష్టంగా ఉన్న ప్రజలకు అండగా ఉండడం, పేద ప్రజలకు ఎంతవైపు మనం అండగా నిలబడి ముందుకు పోతున్నాం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మరి ఆ ఫ్యాక్టర్లో పాస్ అయినప్పుడు, ప్రజలకు దగ్గరగా ఉన్నప్పుడు, ప్రజల సమస్యలను గట్టిగా గొంతెత్తి నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయా వ్యక్తికి లీడర్ ఎదుగుతూనే ఉంటాడు, ఎదిగే ఆప్షన్స్ వస్తాయి. అంతేగాని పార్టీ పెట్టడం ఎన్నికలకు ముందు పెడితే ఎన్నికలకు ముందు ఏదో హడావుడి చేసి చాలా పార్టీలు చాలా వస్తుంటాయి ఎన్నికలకు ముందు. కానీ విజయ్ గారు తలపతి అలా కాదు అంటున్నారు. ఇప్పుడు ఆయన కొట్టే దెబ్బ రేపే రిజల్ట్స్ అంటే మరికొద్ది గంటల్లో రిజల్ట్స్ వస్తాయి. ఇక తెలుస్తుంది తమిళ రాజకీయ చరిత్ర ముఖం ఏంటి రేపటితో బయటపడుతుంది. ఆ తర్వాత చూడాల్సిన అవసరం ఉంది విజయ్ తలపతి గారి ఎంతవరకు క్రేజ్ ప్రజలు ఇచ్చారు, ఎంతవరకు ప్రజల మద్దతు ఆయనకు ఉంది అనేది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.